అందరికీ నమస్కారం అండి. ఈరోజు నిజంగా తెలంగాణ హైకోర్టుకి ముందుగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మంచి నిర్ణయం అయితే తీసుకుంది. సంధ్యా థియేటర్లో జరిగిన పుష్ప 2 సినిమాకి వెళ్ళి రేవతి అనే అమ్మాయి మృతి చెందింది మనం చూసాము. అలాగే ఆ బాబు శ్రీతేజ్ ఎవరైతే ఉన్నారో ఈ రోజుకి పాపం హెల్త్ బాగోక హాస్పిటల్లోనే ఉన్నాడు కదా. ఇది మనందరం చూసాం కదా తొక్కిసలాట ఎలా జరిగిందో. అయితే ఈరోజు కోర్టు ఏమని చెప్పాయనంటే సినిమా థియేటర్ల వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. మైనర్ పిల్లలు ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లలు వాళ్ళు బెనిఫిట్ షోలకి వెళ్ళడానికి వీల్లేదు. అంటే ఉదయం 11 తర్వాత జరిగే షోలకి వెళ్ళొచ్చు. అంటే మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో వీటికి మాత్రం మైనర్ పిల్లలు అందరూ 16 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరూ కూడా ఈ షోలకి చక్కగా వెళ్ళొచ్చు. అలాగే అంతకంటే బెనిఫిట్ షోలు మార్నింగ్ వేస్తారు కదా, తెల్లవారుజామున వేసేవి, ఉదయం 7 గంటలకు వేసేవి, రిలీజ్ రోజున వేసే స్పెషల్ షోలు ఏవైతే ఉంటాయో వాటికి మైనర్ పిల్లలు 16 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఎవ్వరూ కూడా వెళ్ళడానికి లేదు. అలాగే నైట్ సెకండ్ షో అనగానే 9:30కి అలా స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా ఆ షోలకి మాత్రం పిల్లలు వెళ్ళడానికి లేదు. ఏ ఉద్దేశంతో ఇది చెప్పారు అని అంటే పిల్లల్లో మైనర్ పిల్లలు అనగానే వాళ్ళు చదువుకునే వయసు పిల్లలు. ఆ టైంలో నిద్ర లేకపోవడం అవుతుంది. సినిమాలకు వెళ్ళడం వల్ల, సెకండ్ షోలు చూడడం వల్ల నిద్ర ఉండదు వాళ్ళకి. తెల్లారి మళ్ళీ కాలేజీలకి, స్కూల్స్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ మన తల్లిదండ్రులు ఏం చేస్తారు, రేపు సెలవే కదా, స్కూల్ లేదు, ఇది లేదని వాళ్ళని చంకనేసుకుని చంటి పిల్లలైనా సరే స్వెటర్లు వేసి మరి మన తల్లిదండ్రులు సినిమాలకు తీసుకువెళ్తూ ఉంటారు. పగలపూట వెళ్ళండి. సండే వచ్చిందనుకోండి, లేదంటే హాలిడే వచ్చిందనుకోండి, పగలు తీసుకువెళ్ళండి. వాళ్ళకి నిద్ర సమస్య అనేది ఉండకూడదు కదా, హెల్త్ పాడవుతుంది. ఆ వయసు పిల్లలకి నిద్ర లేదు అంటే హెల్త్ పాడవుతుంది. అలాగే ఆ టైంలో సినిమా చూడడం వల్ల అవే మైండ్లోకి వాళ్ళకి బాగా ఎక్కిపోయి వాళ్ళు చదువు విషయంలో కూడా దెబ్బతినే పరిస్థితి ఉంది. అందుకే కోర్టులు ఇవన్నీ ఆలోచించి ఈ థియేటర్ వాళ్ళకైతే ఇలా నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది. దీని వెనక ఇంకొక విషయం కూడా ఉంది. ఏంటంటే ఇప్పుడు సెకండ్ షో సినిమాకి వెళ్ళారు అనుకోండి, చిన్నపిల్లలు 16 సంవత్సరాల లోపు పిల్లలు, వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు అర్ధరాత్రి అవుతుంది, 12, 1 గంట ఆ టైం అవుతుంది. వాళ్ళు ఎక్కడెక్కడో దూరం నుండి రావచ్చు ఆ సినిమాకి. మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే సేఫ్గా వెళ్ళాలి. ఆ టైంలో బయట పిల్లలు అలా వెళ్ళడం కూడా అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే రోజులు బాగోలేదు, పరిస్థితులు బాగోలేదు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రోజున కోర్టు ఈ నిర్ణయం తీసుకొని సినిమా థియేటర్ వాళ్ళకి నోటీసులు అయితే ఇచ్చారు. కాబట్టి ఒక్కసారి బాగా ఆలోచించండి. ఎవరైనా చిన్నపిల్లలను తీసుకుని చంకనేసుకుని తల్లిదండ్రులు ఎవరైతే సినిమాలకు అర్ధరాత్రి వెళ్దామని అనుకుంటారో వాళ్ళు ఇక్కడ నుంచి పిల్లలు కనుక ఉంటే మీరు అసలు సినిమాకి వెళ్ళొద్దు. కావాలంటే డే టైంలో వెళ్ళండి, లేదంటే ఓటీటీలో వచ్చినప్పుడే చూడండి. ఎందుకంటే వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకోవడం, ఇలా తొక్కిసలాటలు జరగడం, లేదంటే ఇంకొకటి జరగడం, చలిలో పడి పిల్లల్ని చంకనేసుకుని అలాగా దూరంగా, ఒకవేళ మన ఇల్లు దూరంగా ఉంటే అర్ధరాత్రి బైకుల మీద అలా వెళ్ళడం, నిద్ర లేకపోవడం వల్ల ఏ యాక్సిడెంట్లో ఏవో ఒకటి జరగడం, ఇంకా ఒకటి కాదు అన్ని రకాలుగా కూడా నిజంగా కోర్టు ఈ రోజున మంచి నిర్ణయం తీసుకుందనే చెప్పాలి. అసలు ఈ నిర్ణయం ఎప్పుడో ఇచ్చుంటే కూడా చాలా సంతోషపడేవాళ్ళు అందరూ. ఈవేళ ప్రతి ఒక్కరూ చాలా మంచి నిర్ణయం అండి. ఇలా తొక్కిసలాట్లు అలాంటివి జరగకుండా ఉంటాయని ప్రతి ఒక్కరు కూడా కోర్టుల్ని అభినందిస్తున్నారు. అలాగే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, ఆ రోజు పుష్ప 2 సంధ్య థియేటర్లో జరిగిన విషయం గురించి ప్రతి ఒక్కరూ ఆ అమ్మాయిని కూడా నిందించారు. ఏంటి ఇంత రిలీజ్ సినిమాకి పిల్లల్ని తీసుకుని ఎలా వెళ్తుంది అని కూడా అన్నారు. అది కూడా నిజమే. అందులో కూడా ఒక పాయింట్ అనేది ఉంది. రిలీజ్ సినిమాకి అంత చంటి పిల్లల్ని తీసుకుని వెళ్లాల్సిన అవసరం లేదు. అది జరిగింది ఏ కారణం చేత అయినా కూడా తొక్కిసలాట్లు అనేవి అక్కడ జరుగుతాయి కామన్గా. దాన్ని పోలీసులు కూడా కంట్రోల్ చేయలేరు. అలాంటప్పుడు మన జాగ్రత్తలో మనమే ఉండాలి. అంటే వీళ్ళు మామూలుగా చెప్తే ఒకవేళ ఇంట్లో వాళ్ళు వెళ్ళొద్దు అని చెప్తారు, మానేస్తారా? లేదు, ఖచ్చితంగా హీరో సినిమా ఈ రోజే చూసేయాలన్న ఆరాటంలో ఈ తల్లిదండ్రులు పిల్లల గురించి కూడా ఆలోచించకుండా చిన్న పిల్లలు ఉన్నా సరే చంకన వేసుకుని మరీ వెళ్ళిపోతున్నారు, స్వెటర్లు తగిలించుకుని వెళ్ళి సినిమా చూడడానికి వెళ్ళిపోతున్నారు. పైగా కొంతమంది ఏమంటారనంటే ఏముంది అక్కడికి వెళ్తే శుభ్రంగా థియేటర్లో పడుకుంటారు, వీళ్ళకి అంత డిస్టర్బెన్స్ ఏముంది, మేమే చూస్తాం సినిమా, మాకు పగల టైంలో కుదరట్లేదని అంటారు. థియేటర్ అనగానే ఎంత సౌండ్ పెడతారు అది మనందరికీ తెలుసు. మరి పిల్లలు ఒళ్ళో పడుకున్నారు అనుకోండి, వాళ్ళు నిద్ర వచ్చేసి పడుకున్నా కూడా వాళ్ళ సరిగ్గా సౌండ్కి వాళ్ళ మైండ్ ఎలా అయిపోతుంది. ఆ చిన్న పిల్లలకి ఆ సౌండ్ ఎంత ఎక్కువ ఉంటుంది చెప్పండి. అలాంటివి ఎవరం కూడా మనం పట్టించుకోం. సినిమాకి వెళ్ళామా, రేపు డ్యూటీలు ఆఫీసులు ఉంటే కుదరదు, సెకండ్ షోకి వెళ్ళిపోదాం, లేదంటే టిక్కెట్లు దొరకలేదు ఇప్పుడే దొరికాయి అని వెళ్ళిపోవడం, ఇలాంటివి చంటి పిల్లల్ని చంకనేసుకుని వాళ్ళు నిద్రపోతున్నా సరే భుజాల మీద వేసుకుని థియేటర్లకు వెళ్ళిపోతూ ఉంటారు తల్లిదండ్రులు. నిజంగా చెప్పాలంటే కోర్టు నిజంగా తల్లిదండ్రులకు బుద్ధి చెప్పినట్టే అయ్యింది. పిల్లల్ని వేసుకుని వెళ్ళకండి చంకనేసుకుని అని.
ఇప్పటికైనా తెలుసుకోండి. ఎవరైనా సరే చంటి పిల్లలే కదా, రేపు స్కూల్ హాలిడే ఉంది, లేదంటే వాళ్ళు నిద్రపోతారు, మనకి రేపు కుదరదు మళ్ళీ అని అంత అర్జెంటుగా పోయి వెళ్ళి పిల్లల్ని తీసుకుని వెళ్ళి ఆ సినిమా థియేటర్లు కూర్చొని సినిమా చూడాల్సిన అవసరం లేదు. ఏది చెప్పినా కూడా పెద్దవాళ్ళు చెప్పారు అని అంటే మన మంచికే చెప్పారని ఒక ఆలోచన ఉండాలి. ఎన్నిసార్లు ఎంతమంది చెప్పినా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఈ చీకట్లో సినిమా ఎందుకు వెళ్ళకండ్రా అని చెప్పినా కూడా మన వాళ్ళు వినరు, వెళ్ళిపోతూనే ఉంటారు. అందుకే అలాంటి వాళ్ళ కోసం కోర్టు మంచి నిర్ణయం తీసుకొని చక్కగా సినిమా థియేటర్ల వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. ఇక నుండి అందరూ తెలుసుకోండి, మైనర్ పిల్లలు 16 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైనా ఉంటే కనుక సెకండ్ షో సినిమాకి వెళ్ళొద్దు. అలాగే బెనిఫిట్ షోలు ఏవైతే ఉంటాయో, మార్నింగ్ వేసే షోలు ఏవైతే ఉంటాయో వాటికి కూడా అసలు వెళ్ళొద్దు. అవంటే రిలీజ్ సినిమాలకే కదా ఆ బెనిఫిట్ షోలు వేసేవి, కాబట్టి వాటికి వెళ్ళకండి. మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో వీటికి మాత్రం పిల్లలు తీసుకుని వెళ్ళాలనుకున్న వాళ్ళు నిజంగా కోర్టుకి నిజంగా ఇలాంటి విషయంలో మంచి నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు అని చెప్పాలి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.